గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం పేపర్ 4కి సంబంధించినటువంటి థర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్ అనేటువంటి టైటిల్లో మనం ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఆ కైనెటిక్ థియరీలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఎ గ్యాస్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. మనకు సెమిస్టర్ 4లో ఉన్నటువంటి యూనిట్ 1లో మొట్టమొదటి పాఠం, అందులో అనుచలన సిద్ధాంతం ఆధారంగా చేసుకొని వాయువుల యొక్క ఉష్ణ వాహన గుణకాన్ని కనుక్కోవడం, ఉష్ణ వాహనం అంటే ఏంటో చెప్పడం అన్న విషయాన్ని మనం ఇవాళ క్లాసులో నేర్చుకుందాం. సో ప్రీవియస్ క్లాసులో మనం అభిగమనం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ అభిగమనం ఆధారంగా చేసుకొని స్నిగ్ధతను, స్నిగ్ధత గుణకాన్ని ఎట్లా నిర్వచించవచ్చు, అట్లాగే ఉష్ణవాహనాన్ని, ఉష్ణవాహన గుణకాన్ని ఏ విధంగా రాబట్టవచ్చు, వ్యాపనం అంటే ఏంటి, వ్యాపన గుణకాన్ని కూడా మనం ఏ విధంగా తీసుకురావచ్చో ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. అట్లాగే విస్కాసిటీ అంటే ఏమిటి, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ప్రీవియస్ క్లాస్లో మనం రాబట్టడం జరిగింది. సో ప్రస్తుతం క్లాసులో మనం వాట్ ఈజ్ మెంట్ బై థర్మల్ కండక్టివిటీ అండ్ హౌ టు డిడక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, అంటే ఉష్ణవాహనము అంటే ఏంటి, ఉష్ణవాహన గుణకాన్ని ఏ విధంగా మనం అనుచలన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని సమీకరణాన్ని రాబడతామో ఇవాళ క్లాసులో మనం నేర్చుకుందాం. మొదట ఉష్ణవాహనము అంటే ఏంటో చూద్దాం. మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, వెన్ ద గ్యాస్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, then the different gas layers may have different temperatures. So in order to bring the gas into equilibrium state, the transport of heat energy from the layer with high temperature to the layer with low temperature takes place. This phenomena is called thermal conductivity అని మనం నేర్చుకున్నాం. అనగా మనం తీసుకున్నటువంటి ఒక వాయువు సమతా స్థితిలో లేదని అనుకుంటాం. వాయువు సమతా స్థితిలో లేకపోతే వాయువునందలి వేరువేరు పొరలు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద ఉండొచ్చు. ఇప్పుడు వాయువును సమతా స్థితిలో తీసుకొని రావడానికి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి వాయు పొర నుండి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి వాయు పొరకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఈ విధంగా వాయువును సమతా స్థితిలోకి తీసుకొని రావడానికి ఉష్ణశక్తి బదిలీ జరగడాన్ని మనం ఏమని పిలుస్తామంటే థర్మల్ కండక్టివిటీ, ఉష్ణ వాహనము అని పిలుస్తాం. సో వాయువులో ఉష్ణవాహనము మనకి ఎట్లా జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ హై టెంపరేచర్ లేయర్ టు లో టెంపరేచర్ లేయర్కి జరగడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎట్లా మనం డెరైవ్ చేయగలము, బై యూజింగ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, అనుచలన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ థర్మల్ కండక్టివిటీని ఏ విధంగా మనం వివరిస్తాము వాయువుల్లో, అట్లాగే ఉష్ణవాహన గుణకానికి సమీకరణాన్ని ఏ విధంగా రాబట్టవచ్చో మనం ఈ క్లాసులో నేర్చుకుందాం. మొదట నేను ఒక వాయువుని తీసుకున్నాను, అది సమతా స్థితిలో లేదు అనుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ పటంలో చూపినట్లుగా నేనేం చేస్తున్నానంటే ఒక 3 వాయు పొరల్ని తీసుకున్నాను. ఇక్కడ ఏబి అనే వాయు పొరలో ఉన్నటువంటి వాయు అణువుల ఉష్ణోగ్రత క్యాపిటల్ టీకి సమానం. వాయు సమతా స్థితిలో లేదు కాబట్టి వేరువేరు వాయు పొరలు వేరువేరు ఉష్ణోగ్రతల్లో ఉన్నాయి. నేను ఓఎక్స్ వెంబడి ప్రయాణం చేస్తున్నటువంటి వాయు అణువులను మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ మూవింగ్ అలాంగ్ ఓఎక్స్ డైరెక్షన్, అండ్ ఆల్ ద మాలిక్యూల్స్ సిట్టింగ్ ఇన్ దిస్ లేయర్ ఆర్ హ్యావింగ్ కాన్స్టెంట్ టెంపరేచర్ క్యాపిటల్ టీ. కన్సిడర్ అలాంగ్ ఓవై డైరెక్షన్ దేర్ ఈజ్ ఏ టెంపరేచర్ గ్రేడియంట్ ∂T/∂y. సో మనం ఓవై దిశలో వాయువు యొక్క ఉష్ణోగ్రత ప్రవణత అంటే ఓ నుంచి వైకి పోతున్నా కొద్దిగా వాయు అణు పొరల యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఉంది. సో ఈ క్రమంగా ఉష్ణోగ్రతలో పెరుగుదలను ఉష్ణోగ్రత ప్రవణత ∂T/∂y అనేది చూపిస్తుంది. ఇది ఓవై డైరెక్షన్లో మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఓఎక్స్ అక్షానికి వై దూరంలో ఉన్నటువంటి ఏబి అనే పొరను నేను తీసుకుంటే, దిస్ లేయర్ ఏబి ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ వై ఫ్రమ్ ద యాక్సిస్ ఓఎక్స్ అండ్ ఆల్ ద మాలిక్యూల్స్ సిట్టింగ్ ఇన్ దిస్ లేయర్ ఆర్ హ్యావింగ్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ. ఇప్పుడు ఏబికి పైన లాంబ్డా దూరంలో
there is another layer called CD. Similarly, consider another layer EF which is below AB at a distance lambda. సో AB పొరకు పైన లాంబ్డా దూరంలో CD పొర ఒకటి తీసుకున్నాను, AB పొరకు దిగువన లాంబ్డా దూరంలో EF అనే వేరొక పొరను నేను తీసుకున్నాను. ఇక్కడ పటంలో చూపినట్లుగా AB పొర నేను తీసుకుంటే దీని పైన అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి పొర ఉంది, దిగువన తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి పొర ఉంది. ఇప్పుడు నేను లాంబ్డా దూరంలోనే ఎందుకు వాయు పొరలను తీసుకున్నాను AB నుండి అంటే, వెనెవర్ ఏ గ్యాస్ మాలిక్యూల్ travels a distance equal to its mean free path, here lambda is called mean free path, then the molecule will undergo a collision. ఎప్పుడైతే ఒక వాయు అణువు దాని స్వేచ్ఛా పద మధ్యమం లాంబ్డాకు సమానమైన దూరాన్ని ప్రయాణం చేస్తుందో అప్పుడు అది ఒక అభిఘాతానికి లోనవుతుంది. వెనెవర్ ఎ మాలిక్యూల్ అండర్గోస్ అన్ కొలిజన్ దెన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ మొమెంటమ్ ఆర్ మాస్ విల్ టేక్స్ ప్లేస్. ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే అభిఘాతం జరిగినప్పుడు జరుగుతుంది. కాబట్టి AB పొరకు పైన లాంబ్డా దూరంలో CD పొరను తీసుకున్నాను, AB పొరకు లాంబ్డా దూరంలో దిగువన EF పొరను తీసుకున్నాను. కింద నుండి పైకి వెళ్తున్నా కొద్దిగా టెంపరేచర్ రైజ్ అవుతుంది కాబట్టి ద టెంపరేచర్ ఆఫ్ CD లేయర్ ఈజ్ T plus dou T by dou Y. Similarly, the temperature of EF layer is T minus dou T by dou Y. కాబట్టి కింద నుంచి పైకి పోతుంటే టెంపరేచర్ పెరుగుతుంది. అందువల్ల ఏబీకి కిందన లాంబ్డా దూరంలో ఉన్న వాయుపొర ఉష్ణోగ్రత T మైనస్ డో T బై డో వై, అట్లాగే ఏబీకి లాంబ్డా దూరంలో పైన ఉన్నటువంటి CD పొర ఉష్ణోగ్రత T ప్లస్ డో T బై డో వై అని నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వాయుపొరలో ఉన్నటువంటి మొత్తం అణువులు N అనుకుందాం. వాయుపొరలో ఉన్నటువంటి మొత్తం అణువుల సంఖ్య ప్రమాణ ఘనపరిమాణంలో N అనుకుంటాం. ఇఫ్ N is number of molecules sitting in the gas per unit volume, then we are considering only the molecules which are moving along OX direction. సో OX డైరెక్షన్లో మాత్రమే అణువుల్ని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ ఇన్ X డైరెక్షన్ ఆర్ Y డైరెక్షన్ ఆర్ Z డైరెక్షన్స్ ఆర్ N/3కి సమానం అవుతుంది. కాబట్టి నేను ఇందాక మీకు పటంలో చూపినట్లుగా మొత్తం N నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ నేను తీసుకుంటే ఈ మాలిక్యూల్స్ వాటికి ప్రాబబిలిటీ సమానంగా ఉంటుంది. X డైరెక్షన్లో మూవ్ అవుతున్న మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు Y డైరెక్షన్లో మూవ్ అవుతున్న మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు Z డైరెక్షన్లో మూవ్ అవుతున్న మాలిక్యూల్. సో OX అక్షం వెంబడి ప్రయాణం చేస్తున్న మాలిక్యూల్స్నేమో N/3 అని నేను అనుకుంటాను. ఇప్పుడు N/3 అనేది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ ఇన్ అలాంగ్ OX డైరెక్షన్ అనుకుంటే దెన్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ యూనిట్ ఏరియా ఆఫ్ లేయర్ AB ఐదర్ ఇన్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ గివెన్ బై NC/6 అని చెప్పాను. ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ఏమన్నానండి, N/3 నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ OX డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకుంటాం. ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తుంది ఓన్లీ N/3 నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అమంగ్ దీస్ N/3 నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. అంటే ఊర్ధ్వ దిశలో ప్రయాణం చేస్తున్న అణువుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అధో దిశలో ప్రయాణం చేస్తున్న అణువుల సంఖ్య. నా దగ్గర మొత్తం ఉన్న అణువుల సంఖ్య N/3 కాబట్టి ఈ పైకి లేదా కిందికి ప్రయాణం చేస్తున్న అణువుల సంఖ్య N/3లో సగం అంటే N/6 అవుతుంది. ఇప్పుడు AB పొర తాలూకు ప్రమాణ వైశాల్యం గుండి 1 సెకనులో పోతున్నటువంటి వాయు అణువుల సంఖ్య NC/6కి సమానం అవుతుంది. NC/6 ఎందుకు సమానమైంది అంటే ఇక్కడ N అనేది పర్ యూనిట్ వాల్యూమ్ని రిప్రజెంట్ చేస్తుంది. C అంటే మనకు వెలాసిటీ ఆఫ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది మాలిక్యూల్ కాబట్టి L/T వస్తుంది. పర్ యూనిట్ వాల్యూమ్ అనుకున్నాం కాబట్టి దాని డైమెన్షన్స్ పర్ L³ వస్తుంది. కాబట్టి NC/6 అనేది ఏం చెప్తుందంటే ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ ఇన్ ఐదర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ టైమ్ ఆఫ్ ది లేయర్ ఏబీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో విస్కాసిటీని గురించి చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోను కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి ప్లే చేసుకోండి. ఇప్పుడు ఆ ఏబీ పొరతాలకు ప్రమాణ వైశాల్యం గుండా 1 సెకండ్ కాలంలో పోతున్న అణువుల సంఖ్య NC/6కి సమానమైంది. ది C bar is called average speed of a molecule. Average velocity is given by C bar is equal to UI plus VJ plus WK,
వేర్ IJK are యూనిట్ వెక్టార్స్ along XYZ యాక్సిస్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు m ఈజ్ మాస్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్ అనుకున్నట్లయితే దెన్ ద టోటల్ మాస్ క్రాసింగ్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది లేయర్ AB పర్ యూనిట్ టైం. అంటే నేను తీసుకున్నటువంటి వాయు అణువు తాలూకు ఒక్కొక్క అణువు తాలూకు ద్రవ్యరాశి m అనుకుంటే AB పొర యొక్క ప్రమాణ వైశాల్యం గుండా 1 సెకను కాలంలో పోతున్న ద్రవ్యరాశి టోటల్ మాస్ ఎంత క్రాస్ అవుతుంది ఆ లేయర్ AB తాలూకు యూనిట్ ఏరియాని యూనిట్ టైంలో, అంటే దీన్ని మాస్తో మల్టిప్లై చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు mnc/6కి సమానం. Now the total energy Q1 carried out by molecules in crossing layer AB downwards per unit area per unit time is given by. ఏమంటే మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఇందాక మనకు పటంలో చూపినట్లుగా ఈ CD పొర నుండి AB పొర యొక్క ప్రమాణ వైశాల్యంలో 1 సెకను కాలంలో అణువుల సంఖ్యను ద్రవ్యరాశిని నేను లెక్కించాను. మరి ఎంత శక్తి బదిలీ అవుతుంది ఒక ప్రమాణ వైశాల్యం ఉన్నటువంటి ఈ పొర గుండా 1 సెకనులో ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ లేయర్ నుండి ఈ లేయర్కి నాకు తెలియాలంటే దాన్ని నేను Q1తో రిప్రజెంట్ చేస్తే మనకు తెలుసు హీట్ ఎనర్జీ Q ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్కి సమానం. ఇక్కడ CV ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్థిర ఘన పరిమాణం వద్ద వాయువు యొక్క విశిష్టోష్ణాన్ని నేను CVతో రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి హీట్ ఎనర్జీ అనేది ఉష్ణశక్తి అనేది ఎవరికి సమానం అవుతుంది? ద్రవ్యరాశి ఇంటూ విశిష్టోష్ణం ఇంటూ ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది. కాబట్టి ఏవి పొరకుండా కిందికి బదిలీ అవుతున్నటువంటి ఒక ప్రమాణ వైశాల్యం గుండా 1 సెకను కాలంలో బదిలీ అవుతున్న ఉష్ణరాశి మాస్ అంటే mnc/6, విశిష్టోష్ణాన్ని CV అనుకున్నాను. మనకు CD పొరలో ఉన్న అణువుల ఉష్ణోగ్రత T+λ/T కాబట్టి దిస్ ఈజ్ ద హీట్ ఎనర్జీ దట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ లేయర్ CD టు AB పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ టైం. అట్లాగే ద హీట్ ఎనర్జీ క్యారీడ్ అవుట్ బై మాలిక్యూల్ సిట్టింగ్ ఇన్ EF లేయర్ అండ్ క్రాసింగ్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ AB ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. అంటే ఈ EF పొర గుండా AB పొరకి వాయు అణువులు ప్రమాణ వైశాల్యం గుండా వచ్చేటప్పుడు అవి ఎంత ఎనర్జీని మోసుకొని వస్తున్నాయి, వాటికి ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అని మనం క్వశ్చన్ వేస్తే దాన్ని Q2 అనుకున్నట్లయితే ఆ అణువుల తాలూకు ఎనర్జీ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్ ఫార్ములా మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ EF పొరలో టెంపరేచర్ T-λ/T/y కాబట్టి ఐఎమ్ మల్టిప్లయింగ్ దిస్ టెంపరేచర్ విత్ T-λ/T/y. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ, సో ఎంత పరిమాణం గల శక్తి బదిలీ అవుతుందంటే Q1 - Q2. సో ఎక్కువ ఉష్ణోగ్రత గల పొర నుండి తక్కువ ఉష్ణోగ్రత గల పొరకు ఉష్ణశక్తి బదిలీ అవుతుందన్నాం. దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు Q1 - Q2కి సమానం. Q1 వాల్యూ ఇది, Q2 వాల్యూ ఇది. ఈ రెండిట్లో మనం mnc/6 ఇంటూ CVని కామన్ తీసుకోవచ్చు. తీస్తే ఇక్కడ T+λ/T/y మైనస్ T తర్వాత -λ/T/y. ఇక్కడ మనకేమవుతుంది ప్లస్ T మైనస్ T క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు కూడా యాడ్ అయితే 2λ/T/y మనకు వస్తుంది. ఈ 2ను 6 క్యాన్సిల్ అయితే 1/3 mnc/CV λ/T/y. So this is the expression for net heat transfer from the layer CD to EF. CD పొర నుండి AB పొరకు అణువులు బదిలీ అయినప్పుడు CD పొర నుంచి ABకి వచ్చాయి, అట్లాగే EF పొర నుంచి ABకి వచ్చాయి, అక్కడ తాడనానికులు ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద లేయర్ AB టు లేయర్ EF అంటే దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్. సో ఇది మన శక్తి బదిలీకి సమీకరణాన్ని సూచిస్తుంది. దెన్ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ థర్మల్ కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ? ఉష్ణవాహన గుణకానికి సమీకరణం ఏమిటి, ఏ విధంగా నిర్వచిస్తామంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఫ్లోస్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ టైం పర్ యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్. కాబట్టి ఏకాంక వైశాల్యం గుండా ప్రమాణ కాలంలో ఏకాంక ఉష్ణోగ్రత ప్రవణతకు బదిలీ అవుతున్నటువంటి శక్తిని, ఉష్ణశక్తిని మనం ఏమని పిలుస్తామంటే ఉష్ణవాహన గుణకము అంటారు. K అనేది ఉష్ణవాహన గుణకం అంటే
హీట్ ట్రాన్స్ఫర్ని నేను క్యూతో రిప్రజెంట్ చేస్తే పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ టైం హీట్ ట్రాన్స్ఫర్ని క్యూతో రిప్రజెంట్ చేస్తున్నాను. టెంపరేచర్ గ్రేడియంట్ని ∂T/∂Yతో రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి డెఫినేషన్ నుంచి Q ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ ∂T/∂Y లేదా K ఈజ్ ఈక్వల్ టు Q/∂T/∂Y అవుతుంది. హియర్ K ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. సో ఇప్పుడు Kకి నాకు ఈ ఎక్స్ప్రెషన్ కావాలి. Q ఆల్రెడీ నాకు తెలుసు, నేను Qకి సమీకరణం తీసుకొచ్చాను. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ Q. ఈ వాల్యూను నేను ఇక్కడ ప్రతిక్షేపించాను. అప్పుడు Q విల్ బికమ్స్ 1/3 mn C bar CV lambda ∂T/∂Y/∂T/∂Y. ఈ టెంపరేచర్ గ్రేడియంట్ రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతే we will get expression for coefficient of thermal conductivity as K is equal to 1/3 mn C bar CV into lambda కి సమానం. But according to kinetic theory of gas, the expression for mean free path of a molecule is given by 1/√2 πd²n. అనుచలన సిద్ధాంతం ప్రకారం ఒక అణువు యొక్క స్వేచ్ఛాపద మధ్యమం లాంబ్డా విలువ 1/√2 πd²n కి సమానమవుతుంది. ఇక్కడ D is called diameter of the molecule. అణువు యొక్క వ్యాసానికి సమానమవుతుంది D విలువ. ఇది మీన్ ఫ్రీ పాత్కి సమీకరణం. ఈ లాంబ్డా విలువను కేలో నేను ప్రతిక్షేపిస్తే ఐ విల్ గెట్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్. ఇక్కడ అగైన్ నేను రీఅరేంజ్ చేసినట్లయితే ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది. రీఅరేంజ్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ 1/3√2 mc bar CV/πd² కి సమానం అవుతుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఈ విధంగా మనం వాయువుకు సంబంధించినటువంటి ఉష్ణవహన గుణకానికి సమీకరణం మనం తీసుకొని రావడం జరిగింది. ఈ సమీకరణం నుండి వాట్ ఆర్ ద కన్క్లూషన్స్ మనం డెరైవ్ చేసాం. బై యూజింగ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వీ హ్యావ్ డెరైవ్డ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. దెన్ వాట్ ఆర్ ద కన్క్లూషన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ కేని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమిటి అన్నది మనం కన్క్లూషన్స్లో చెప్పుకుందాం. ఇక్కడ n అనే పదం లేదు. దెర్ ఈజ్ నో టర్మ్ in this equation. There is no n term in this equation. Therefore, K is independent of pressure of the gas. So, at a particular temperature, ఒక ఉష్ణోగ్రత దగ్గర నాకు K విలువ పీడనం మీద ఆధారపడలేదు. బికాజ్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ n. n అనే పదం లేదు కాబట్టి K విలువ ఒక ఉష్ణోగ్రత వద్ద ప్రెషర్ మీద ఆధారపడట్లేదు. అగైన్ K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C bar, which is average speed of the molecule. అండ్ C bar అంటే నాకు తెలుసు √8 kT/m. సో C bar అణు సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు √8 kT/m. దేర్ఫోర్ K ప్రపోర్షనల్ టు C bar and where in C bar we have √T. Therefore K proportional to square root of absolute temperature of the gas. C లో మనకు √T ఉండడం వల్ల K అనేది Cకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంతేకాకుండా K విలువ వాయువు యొక్క పరమ ఉష్ణోగ్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ టు డెరైవ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటో నేను చెప్పాలి. K అనేది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, ఈటా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనుకున్నట్లయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఫిజికల్ పారామీటర్స్. ఇక్కడ Kకి ఈక్వేషన్ మనం డెరైవ్ చేసాం, ఈటాకి ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం. ఈ రెండిట్లో ఏమిటి తేడా ఉందంటే ఇక్కడ CV ఉంటుంది, ఇక్కడ CV ఉండదు, అంతే తేడా, మిగతాదంతా సేమ్. కాబట్టి Kని నేను ఈటాతో డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ CV. Therefore the expression or the relation between K and eta, where eta is coefficient of viscosity, is given by K/eta is equal to CV. సో ఉష్ణవహన గుణకానికి స్నిగ్ధతా గుణకానికి మధ్యలో సంబంధం ఏమిటి, మనకు దీని మీద లెక్కలు వస్తాయి. K/eta is equal to CVకి సమానం అవుతుంది. కాబట్టి ఈ పాఠంలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ప్రజెంట్ లెసన్, ప్రజెంట్ పాఠంలో మనం ఏంటంటే నేర్చుకున్నామంటే థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటో చూసాం. కైనెటిక్ థియరీ ఆధారంగా చేసుకుని థర్మల్ కండక్టివిటీని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో నేర్చుకున్నాం. ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, వాయువుల ఉష్ణవహన గుణకాన్ని ఏ విధంగా మనం డెరైవ్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ ఏ విధంగా తీసుకురావచ్చో చూసాం. K విలువ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, కన్క్లూషన్స్ ఏంటో నేర్చుకున్నాం. Kకి ఈటాకి మధ్యలో సంబంధం ఏమిటో నేర్చుకున్నాం. సో ఇందులో మనకు 10 మార్క్స్ క్వశ్చన్గా ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ బేస్డ్ ఆన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మనకు
10 మార్కుల ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే అనుచలన సిద్ధాంతం ద్వారా వాయువుల ఉష్ణవహన గుణకానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. అట్లాగే మనకు 5 మార్కులకు లెక్కలు రావడానికి అవకాశం ఉంది. ఒకటి ఈ లాంబ్డా మీద లెక్కలు వస్తాయి, అట్లాగే k/η = CV మీద మనకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. k విలువను కానీ ఈటా విలువను కానీ CV ఈ మూడిట్లో 2 విలువలు ఇస్తాడు, 3వ విలువను కనుక్కోమంటాడు. కాబట్టి ఈ కంటెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు వినండి. సో I hope all of you understood in a good manner. Thank you for watching my video. Thank you very much.